హాయ్ స్టూడెంట్స్, ఈరోజు వెల్ఫేర్ డెఫినేషన్ దాని యొక్క లక్షణాలు, నిర్వచనం మరియు ఆ నిర్వచనం మీద ఉన్న విమర్శలను గురించి తెలుసుకుందాం. గత క్లాసులో సంపద నిర్వచనంలో ఉన్న లక్షణాలు ఏంటివి, సంపద నిర్వచనం ఏ అంశాల మీద విమర్శకు గురైందో తెలుసుకున్నాం. నెక్స్ట్ సంపద నిర్వచనం అంటే వెల్త్ డెఫినేషన్ తర్వాత వెల్ఫేర్ డెఫినేషన్ గురించి, దానిలో ఉన్న లక్షణాల గురించి, తర్వాత ఆ వెల్ఫేర్ డెఫినేషన్ సంపద నిర్వచనం లేకపోతే సంక్షేమ నిర్వచనం లేకపోతే శ్రేయస్సు నిర్వచనం మీద విమర్శలు ఏంటివో ఇప్పుడు ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, మనకు అర్థశాస్త్రంలో ప్రధానంగా 4 నిర్వచనాలు ఉన్నాయన్నాం. మొదటి నిర్వచనం సంపద నిర్వచనం, రెండవ నిర్వచనం సంక్షేమ నిర్వచనం, మూడవ నిర్వచనం కొరత నిర్వచనం, నాలుగవ నిర్వచనం వృద్ధి నిర్వచనం. సంపద నిర్వచనాన్ని చెప్పిన ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్, దాన్నే వెల్త్ డెఫినేషన్ అంటున్నాం. సంక్షేమ నిర్వచనం లేదా శ్రేయస్సు నిర్వచనాన్ని ఇచ్చిన ఆర్థికవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్, దాన్నే సంక్షేమ నిర్వచనం లేదా శ్రేయస్సు నిర్వచనం అంటున్నాం. దాన్నే ఆంగ్లంలో వెల్ఫేర్ డెఫినేషన్ అని పిలుస్తున్నాం. తర్వాత స్కేర్సిటీ డెఫినేషన్, కొరత నిర్వచనం ఇచ్చిన ఆర్థికవేత్త లయోనాల్ రాబిన్స్. ఇది వనరుల కొరత, అపరిమిత కోరికల మధ్యన మానవుని యొక్క ప్రవర్తన అధ్యయనాన్ని అర్థశాస్త్రం వివరిస్తుంది అనే విషయాన్ని తన నిర్వచనం ద్వారా రాబిన్స్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత వృద్ధి నిర్వచనాన్ని ఇచ్చిన ఆర్థికవేత్త శామ్యూసన్, దాన్ని గ్రోత్ డెఫినేషన్ అని పిలుస్తున్నాం. అయితే ఈ ఒక్కొక్క నిర్వచనాలలో ఏమేం లక్షణాలు ఉన్నాయి, ఆ అంశాలు లేదా లక్షణాల వలన తర్వాతి కాలంలోని ఆర్థికవేత్తలు ఏ విధంగా విమర్శలు సంధించారనే విషయాన్ని సవివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సంపద నిర్వచనం 1776లో ఇవ్వబడ్డది. అయితే అది 18వ శతాబ్దానికి సంబంధించిన నిర్వచనం. ఈ నిర్వచనం పైన తర్వాత కాలంలో వచ్చిన ఆర్థికవేత్తలు, ముఖ్యంగా ఆల్ఫ్రెడ్ మార్షల్ 1890లో ఆయన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనే గ్రంథంలో సంపద నిర్వచనం మీద అనేక విమర్శలు సంధించి ఆ నిర్వచనం వలన అర్థశాస్త్రానికి పట్టిన అప్రతిష్టను తొలగించడం కోసం తన గ్రంథంలో సంక్షేమ నిర్వచనాన్ని అంటే శ్రేయస్సు నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ నిర్వచనం సంపద ఉత్పత్తి అనే భావన నుండి సంపద పంపిణీ అంటే సంక్షేమం అనే భావన వైపు ప్రాధాన్యతను బదిలీ చేయడానికి ఉపయోగపడ్డది. అంటే మార్షల్ సంపద సృష్టి, సంపద వినియోగం అనే భావన నుంచి ఈ సంపదను ఏ విధంగా పంపిణీ చేసుకోవాలి, అది సమాజ శ్రేయస్సును లేదా సంక్షేమాన్ని ఏ విధంగా పెంపొందిస్తుంది అనే వైపు ఈ నిర్వచనం ద్వారా అర్థశాస్త్ర ప్రాధాన్యతను బదిలీ చేశాడని చెప్పొచ్చు. అయితే అర్థశాస్త్రం అనేది మానవుని యొక్క రోజువారీ కార్యకలాపాలను అధ్యయనం చేస్తుంది అనేది మార్షల్ యొక్క అభిప్రాయం. ఆ విధంగా సంపదకు ప్రథమ స్థానం, మానవునికి ద్వితీయ స్థానం ఇచ్చిన సంపద నిర్వచనంలోని లోపాన్ని సరిదిద్దుతూ మానవుని సంక్షేమానికి ప్రథమ స్థానాన్ని, సంపదకు ద్వితీయ స్థానాన్ని ఇస్తూ తన నిర్వచనాన్ని రూపొందించడం జరిగింది. మార్షల్ దృష్టిలో సంపద నిర్వచనం ఏంటంటే అర్థశాస్త్రం మానవుని దైనందిన జీవనాన్ని పరిశీలించే విజ్ఞానం అన్నాడు. అర్థశాస్త్రం మానవుని దైనందిన జీవనాన్ని పరిశీలించే విజ్ఞానం అంటే రోజువారీ జీవితాన్ని పరిశీలించే విజ్ఞానమే అర్థశాస్త్రం అంటూ అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఆయన ఏమన్నాడంటే మానవుని శ్రేయస్సుకు కారణభూతాలైన భౌతిక సాధనాల సముపార్జన, వాటి వినియోగాలతో సంబంధం కలిగిన వ్యక్తిగత సామాజిక కార్యకలాపాల అధ్యయనమే
అర్థశాస్త్రం అన్నాడు. అంటే మానవుని శ్రేయస్సును పెంపొందించే భౌతిక సాధనాలను సంపాదించడం, వాటిని వినియోగించడం, ఆ వినియోగించేటప్పుడు వ్యక్తిగతంగా ఎలా వాడుకుంటారో, సమాజ శ్రేయస్సుకు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో ఆ అంశాల పరిశీలనే అర్థశాస్త్రం అనే అభిప్రాయాన్ని తన నిర్వచనంలో మార్షల్ వ్యక్తం చేయడం జరిగింది. ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చెప్తాను వినండి. మానవుని శ్రేయస్సుకు కారణభూతాలైన భౌతిక సాధనాల సముపార్జన, వాటి వినియోగాలతో సంబంధం కలిగిన వ్యక్తిగత సామాజిక కార్యకలాపాల అధ్యయనమే అర్థశాస్త్రం అన్నాడు. అర్థశాస్త్రం మానవుని దైనందిన జీవనాన్ని పరిశీలించే విజ్ఞానం. మానవుని శ్రేయస్సుకు కారణభూతాలైన భౌతిక సాధనాల సముపార్జన, వాటి వినియోగాలతో సంబంధం కలిగిన వ్యక్తిగత సామాజిక కార్యకలాపాల అధ్యయనమే అర్థశాస్త్రం అనేది ఆల్ఫ్రెడ్ మార్షల్ అర్థశాస్త్రానికి ఇచ్చిన సంక్షేమ లేదా శ్రేయస్సు నిర్వచనంగా చెప్పొచ్చు. అయితే మార్షల్ యొక్క అనుచరులు, ముఖ్యంగా ఎడ్విన్ కానన్ మరియు ఏసీ పిగో, ఈ ఇద్దరు ఆర్థికవేత్తలు అదే శ్రేయస్సు లేదా సంక్షేమం అనే పదాలను ఉపయోగిస్తూ వారి కోణంలో శ్రేయస్సు నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. అవేంటివంటే, మానవుని భౌతిక శ్రేయస్సు ఏ అంశాలపై ఆధారపడి ఉందో ఆ అంశాల పరిశీలనే అర్థశాస్త్రం అని ఎడ్విన్ కానన్ అనే ఆర్థికవేత్త చెప్పగా, మానవుని భౌతిక శ్రేయస్సు ఏ అంశాలపై ఆధారపడి ఉందో ఆ అంశాల పరిశీలనే అర్థశాస్త్రం అనే నిర్వచనాన్ని ఎడ్విన్ కానన్ ఇవ్వగా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ద్రవ్యం అనే కొలబద్దతో సంబంధం కలిగిన సాంఘిక శ్రేయస్సును అర్థశాస్త్రం పరిశీలిస్తుంది అనే నిర్వచనాన్ని ఏసీ పిగో అనే ఆర్థికవేత్త ఇవ్వడం జరిగింది. వీరిద్దరూ కూడా, ఎడ్విన్ కానన్, ఏసీ పిగో ఇద్దరు కూడా మార్షల్ యొక్క అనుచరులు, అంటే ఫాలోవర్స్. మార్షల్ అభిప్రాయంతో ఏకీభవించిన ఆర్థికవేత్తల్ని మార్షల్ అనుచరులు అని పిలుస్తాం. వీళ్ళు కూడా వాళ్ళ నిర్వచనంలో సంక్షేమం, శ్రేయస్సు అనే పదాన్ని వాడడం వలన ఇవి మూడు కూడా సంక్షేమ నిర్వచనాల కిందకే వస్తాయి. కానీ సంక్షేమ నిర్వచనం అనగానే మార్షల్ చెప్పిన నిర్వచనం గురించే చెప్పాలి. అదేవిధంగా వెల్త్ డెఫినేషన్ అనగానే ఆడమ్ స్మిత్ చెప్పిన నిర్వచనం గురించి చెప్పాలి. కానీ వాళ్ళ అనుచరుల నిర్వచనం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే వాళ్ళు చెప్పిన నిర్వచనాల్లో కూడా ఆడమ్ స్మిత్ నిర్వచనంలోని పదాలు ఉండడం, తర్వాత మార్షల్ అనుచరులు చెప్పిన నిర్వచనంలో కూడా మార్షల్ నిర్వచనంలో ఉన్న శ్రేయస్సు, సంక్షేమం అనే పదాలు ఉండడం అనేది గుర్తుంచుకోవాల్సిన అంశం. అయితే ఇటువంటి నిర్వచనంలో ఏం లక్షణాలు ఉన్నాయి, మార్షల్ యొక్క సంక్షేమ నిర్వచనంలో ఏం అంశాలు ఉన్నాయి లేదా ఏ లక్షణాలు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ కొన్ని పాయింట్స్ ద్వారా, ముఖ్యమైన పాయింట్స్ ద్వారా చెప్పడం జరిగింది. మొదటి పాయింట్ చూస్తే, మానవుని దైనందిన కార్యకలాపాలను అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. మానవుని దైనందిన కార్యకలాపాలను అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుందంటే మానవుని యొక్క రోజువారీ కార్యకలాపాలను అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది అనేది మొదటి లక్షణం. శ్రేయస్సు లేదా సంక్షేమ నిర్వచనంలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే మానవుని రోజువారీ కార్యకలాపాలను అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఇక రెండవ లక్షణం ఏంటంటే ఆర్థిక కార్యకలాపాల గురించి మాత్రమే అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. అర్థశాస్త్రం అనేది సామాజిక శాస్త్రం. సమాజంలోని వ్యక్తుల కార్యకలాపాల గురించి, అవి కూడా వ్యక్తుల యొక్క ఆర్థిక కార్యకలాపాల గురించి మాత్రమే అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. సమాజంలోని వ్యక్తుల ఆర్థిక కార్యకలాపాల గురించి అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. మరి ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏంటివి అంటే, వస్తు సేవల ఉత్పత్తికి, వస్తు సేవల వినియోగానికి. ఉత్పత్తికి అంటే ఆదాయం సృష్టించే కార్యకలాపాలు, వ్యయం చేసే కార్యకలాపాలు. వస్తు సేవలను ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తులను అమ్మితే ఆదాయం వస్తుంది. వస్తువుల్ని కొనుగోలు చేసినప్పుడు దాని మీద చేసిన వ్యయం వలన వస్తువులు మనకు లభిస్తాయి, వినియోగిస్తాం. అంటే ఉత్పత్తి వినియోగానికి సంబంధించిన కార్యకలాపాలే అర్థశాస్త్ర పరిధిలోకి వస్తాయి. అవి కూడా భౌతిక వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలే అర్థశాస్త్ర పరిధిలోకి వస్తాయి. అంటే మార్షల్ అభౌతిక వస్తువుల్ని ఆయన మానవ సంక్షేమాన్ని పెంచేవిగా గుర్తించలేదు.
అంటే ఆడమ్ స్మిత్ అయితే ఏదైతే పొరపాటు చేశాడో సంపద అంటే భౌతిక వస్తువులే, అభౌతిక వస్తువులు సంపద కాదు అని భావించిండో అదే తప్పిదాన్ని మార్షల్ కూడా చేయడం జరిగిందని ఇక్కడ మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ సమస్య భౌతిక అంశాలే మానవుని శ్రేయస్సును పెంచుతాయి, అంటే అభౌతిక అంశాలు మానవుని శ్రేయస్సును పెంచవా? ఉదాహరణకి డాక్టర్ యొక్క సేవలు, ఉపాధ్యాయుల యొక్క సేవలు, శాస్త్రవేత్తల యొక్క సేవలు, లాయర్ల యొక్క సేవలు సమాజానికి ఉపయోగపడవా? సమాజం విజ్ఞానవంతంగా మారడానికి ఉపాధ్యాయుల సేవలు, కొత్త విషయాలు కనుగొనడానికి శాస్త్రవేత్తల యొక్క సేవలు, సమాజం ఆరోగ్యవంతంగా ఉండడానికి డాక్టర్ల యొక్క సేవలు ఎంతో అవసరం. ఆరోగ్యంగా ఉంటేనే పని చేయగలగం, పని చేస్తేనే ఉత్పత్తి లభిస్తుంది. అంటే వస్తు సేవల ఉత్పత్తికి ఆరోగ్యం, విద్య, పరిశోధన, విజ్ఞానం ఇవన్నీ కూడా ఎంతో అవసరం ఉంది. కొత్త వస్తువులు ఉత్పత్తి చేయాలంటే పరిశోధన జరగాలి, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందాలి. అయితే ఇలాంటి అభౌతిక అంశాలు అంటే కంటికి కనబడని సేవలు మానవుని శ్రేయస్సును పెంపొందిస్తాయి అనే విషయాన్ని మార్షల్ పరిగణలోకి తీసుకోవాలనేది ఇక్కడ మనం చెప్పొచ్చు. భౌతిక అంశాల గురించి మాత్రమే మానవ అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. ఇంకొకటి సంఘటిత సమాజంలోని ప్రజల కార్యకలాపాల గురించి మాత్రమే అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజానికి అవతల ఉన్న వ్యక్తుల కార్యకలాపాలు అంటే అనాగరిక వ్యక్తుల కార్యకలాపాల గురించి అర్థశాస్త్రం పరిశీలించదనేది మార్షల్ యొక్క అభిప్రాయం. కేవలం ఒక సమాజంలో, పరిపాలించబడే సమాజంలో, ఆర్గనైజ్ అయిన సమాజంలోని వ్యక్తుల కార్యకలాపాలే అర్థశాస్త్ర పరిధిలోకి వస్తాయి. అనార్గనైజ్డ్ వ్యక్తుల యొక్క కార్యకలాపాలు అర్థశాస్త్ర పరిధిలోకి రావు అనేది అతని అభిప్రాయం. అంటే అడవుల్లో ఒంటరిగా నివసించే వ్యక్తుల యొక్క కార్యకలాపాలు అర్థశాస్త్ర పరిధిలోకి రావు అనేది మార్షల్ అభిప్రాయం. అది తర్వాత ఆర్థికవేత్తలు అనేక విమర్శలకు గురి కావడం జరిగిన అంశం. తర్వాత మానవుని భౌతిక శ్రేయస్సుకు అర్థశాస్త్రం ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తుంది. మానవుని భౌతిక శ్రేయస్సును పెంచే విషయాలకే అర్థశాస్త్రం ప్రాధాన్యత ఇస్తుంది. మానవుని భౌతిక శ్రేయస్సును పెంచని విషయాలకు అర్థశాస్త్రం ప్రాముఖ్యం ఇవ్వదు. అంటే మానవుని భౌతిక శ్రేయస్సును పెంచని విషయాలు కూడా అర్థశాస్త్ర పరిధిలోకి వస్తాయి. అవేంటివంటే ఉదాహరణకి సిగరెట్లు, మత్తు పానీయాలు, గంజాయి, డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా మానవుల శ్రేయస్సును పెంచవు, కానీ వాటిని ఉత్పత్తి చేస్తున్నారు, వాటికి డిమాండ్ ఉంది, మార్కెట్లో ధర ఉంది, తర్వాత వాటి సప్లై ఉన్నది. అంటే ఇలాంటి వస్తువులు మానవుని శ్రేయస్సును పెంచకపోయినప్పటికీ అవి ఆర్థిక వస్తువులుగా మనగలుగుతున్నాయి. వాటి వలన ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మద్యపానం, తర్వాత ధూమపానం ద్వారా ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా ప్రస్తుత కాలంలో పరిణమించింది. అలాంటప్పుడు ఏదైతే వస్తువుకి ధర తర్వాత వినిమయం ఉంటుందో, అంటే ధర చెల్లించి వస్తువు పొందుతారో అటువంటి ఆర్థిక వస్తువులన్నీ కూడా అర్థశాస్త్ర పరిధిలోకే రావాలి. కానీ మార్షల్ ప్రకారం మానవుని ఆరోగ్యానికి, భౌతిక శ్రేయస్సుకు మేలు కలిగించే వస్తువుల కార్యకలాపాలే, వస్తువుల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలే అర్థశాస్త్ర పరిధిలోకి వస్తాయని చెప్పడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్, మార్షల్ మానవునికి అతని శ్రేయస్సుకు ప్రథమ స్థానాన్ని కల్పించిండు. ఇది ఒక మెరుగైన అంశం. సంపద నిర్వచనంలో ఉన్న లోపాన్ని ఇక్కడ సరిదిద్దడం జరిగింది. మానవునికి మొదటి స్థానాన్ని, మానవుని శ్రేయస్సుకు కారణమైన సంపదకు ద్వితీయ స్థానాన్ని ఇచ్చిండు. సంపదే మానవుని లక్ష్యం కాదు, మానవుని శ్రేయస్సుకు సంపద ఒక సాధనం మాత్రమే అనే అభిప్రాయాన్ని మార్షల్ వ్యక్తం చేయడం జరిగింది. అర్థశాస్త్రాన్ని భౌతిక శాస్త్రంగా మార్చడానికి మార్షల్ ప్రయత్నం చేసిండు. ఫిజికల్ సైన్స్, భౌతిక శాస్త్రం ఏ విధంగానైతే ప్రయోగశాలలో ఒక విషయాన్ని నిరూపించగలుగుతామో అదేవిధంగా ఎప్పటికప్పుడు మానవుని యొక్క ప్రవర్తన తీరులో మార్పు వస్తున్నప్పటికీ ఆర్థిక కార్యకలాపాల విషయంలో మానవుని యొక్క ఆలోచన విధానాలు
మారుతున్నప్పటికీ అర్థశాస్త్రాన్ని సైన్స్గా మార్చాలనే ఉద్దేశం కోసం రాజకీయ అర్థశాస్త్రం అనే పదానికి బదులు అర్థశాస్త్రం అనే పదాన్ని అతడు ఉపయోగించడం అనేది జరిగింది. రాజకీయ అర్థశాస్త్రం అనే పదానికి బదులు అర్థశాస్త్రం అనే పదాన్ని మార్షల్ ఉపయోగించడం జరిగింది.